టీజీపీఎస్సీకి సంబంధించి కూడా హైకోర్టు జోక్యంతో ఇంటర్వెన్షన్ అయ్యి సో వెరిఫికేషన్ ప్రాసెస్కి అయితే ఓకే చెప్పినప్పటికీ కూడా అపాయింట్మెంట్ అనేటువంటిది కోర్ట్ డైరెక్షన్ బట్టి చేసుకోవాలనేటువంటిది ఇచ్చింది. సో ఇది కొంతమేర ఆస్పిరెంట్స్కి సంతృప్తి ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా వాళ్ళు సంతృప్తి అయితే చెందట్లేదు. సో కోర్టు పట్ల వారు ఆశాభావజనకంగా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం టీజీపీఎస్సీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి అనేటువంటిది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మంచి మార్కులు వచ్చాయి, 435 మార్క్స్ వచ్చాయి. సో కానీ తెలుగు మీడియంలో రాయడంలో నేను నష్టపోయాను అనేటువంటిది వారు చెప్తున్నటువంటి మాట. సో ఎక్కడెక్కడ ల్యాప్సెస్ జరిగాయి ఎవాల్యుయేషన్లో కానివ్వండి, ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కానివ్వంటువంటిది వారి మాటలను విందాం. నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు ఉమద్ ఎజాజుద్దీన్, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను టీజీపీఎస్సీ ఏదైతే నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ టీజీపీఎస్సీ ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ప్రకటించిందో అందులో నాకు 435 మార్కులు వచ్చాయండి. టీజీపీఎస్సీ ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ లాంగ్ బ్యాక్ 2022 నుంచి ఇప్పటి వరకు పరీక్షా నిర్వహణలోనూ ఫలితాల ప్రకటించడంలోనూ పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్లస్ అవినీతి ఉందని ఖచ్చితంగా మనకి టీజీపీఎస్సీ ఇటీవల ప్రవర్తించిన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ముందుగా నోటిఫికేషన్ని పరిశీలిస్తే 2022లో నోటిఫికేషన్ వచ్చింది సార్. దాని తర్వాతకి పేపర్ లీకేజ్ అయిపోయిందని చెప్పి క్యాన్సిల్ చేశారు. అదే 2022లో ఏదైతే మెయిన్స్ పేపర్ ఉన్నదో తయారు చేశారో దాన్ని 2024 మెయిన్స్లో మాకు ఎగ్జామ్ పెట్టారు. గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసిందని చెప్పి ఆరోపణలు వాళ్ళ మీద పెట్టి మళ్ళీ అదే పేపర్ని ఏదైతే పేపర్ లీకేజ్ ఉన్నప్పుడు టీజీపీఎస్సీ తయారు చేసిందో అదే పేపర్ని మాకు పెట్టారు. నేను తెలుగు మీడియంలో రావడం వల్ల నేను ఈరోజు ఫైనల్ లిస్ట్లో 1:1లో లేను. అదే ఒకటి రీజన్. నేను ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నానో, నేను ఎక్కడైతే టెస్ట్ సిరీస్ రాశానో అదే నోట్స్, అదే గైడెన్స్, మొత్తం అదే ఫార్మేట్ ప్లస్ టెస్ట్ సిరీస్ అదే రాసిన, నాకంటే వాళ్ళకి 30-40 మార్క్స్ ఎక్కువ రావడం, నాకు తక్కువ రావడం జస్ట్ బికాజ్ ఆఫ్ మీడియం బయాస్డ్. ఇది తెలుగు మీడియం ఉండడం వల్ల. ఇప్పుడు మొత్తం 563 వేకెన్సీస్ చూస్తే అందులో 500 దాదాపు 500 కంటే ఎక్కువనే ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఉన్నారు. అందులో 60 క్యాండిడేట్స్ ఓన్లీ తెలుగు మీడియంస్ ఉన్నారు సార్. ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ రాస్తే 9 మెంబర్స్ రాస్తే ఫైనల్ 1:1 లిస్ట్లో ఉన్నారు, 1:2లో ఉన్నారు, 1:1లో అన్న టీజీపీసీ చెప్పింది అది ఫాల్స్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ కాంట్రడిక్షన్స్ ఏంటంటే, వివాదం ఏంటంటే ఏదైతే ఉర్దూ మీడియంలో క్యాండిడేట్స్ రాశారో వాళ్ళకి అసలు సరైన మెటీరియల్ లేదు, గైడెన్స్ లేదు, ఏం లేదు. పేపర్ ఎవాల్యుయేటర్స్ ఉర్దూ మీడియం నుంచి రాలేదు. టీజీపీఎస్సీ మొన్న వెబ్ నోట్లో ఏమని ఇచ్చిందారంటే మేము బైలింగ్యువల్ ఎవాల్యుయేటర్స్ని పెట్టామని చెప్పింది. తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగులో వాళ్ళు అనువాదం చేసుకొని పేపర్ దిద్దుతారని చెప్పింది. మరి ఉర్దూ మీడియం వాళ్ళు అనువాదం చేసుకోలేరు కదా. మరి అలాంటి ఉర్దూ మీడియం వాళ్ళని దాదాపు మెయిన్స్లో 18 స్ట్రీమ్స్ ఉంటాయి. టీజీపీఎస్సీ రీసెంట్ వెబ్ నోట్లో ఏ ఫ్యాకల్టీకి ఏ స్ట్రీమ్స్కి ఎంతమంది ఫ్యాకల్టీని పెట్టామని చెప్పింది. ప్రతి స్ట్రీమ్ నుంచి లైక్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఎంటర్టైన్మెంట్ ప్రతి సెక్షన్ నుంచి ఫ్యాకల్టీ ఉర్దూ మీడియంకి ఉండాలి, వాళ్ళు లేరు. ఇది పూర్తిగా అయింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో చేశారా లేదా ఎవరైనా బయట నుంచి థర్డ్ పర్సన్ని లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసి ఎవాల్యుయేట్ చేశారా టీజీపీఎస్సీ చెప్పలేదు. ఫలితాలు ప్రకటించిన తర్వాతకి అదే ఎగ్జామ్ సెంటర్ నుంచి చూద్దాం మనము. పూర్తిగా 16-17 సెంటర్ కూడా చెప్తున్నాను, 16-17 మేల్ సెంటర్స్. ఇక్కడ మొత్తం పూర్తిగా పురుష అభ్యర్థులు రాశారు. 18-19 కోటి సెంటర్, కోటి ఉమెన్స్ కాలేజ్, ఇక్కడ పూర్తిగా మహిళా అభ్యర్థులు రాశారు. కోర్టులో మొన్న టీజీపీఎస్సీ చెప్పిన వాదన ఏంటంటే 18-19లో మహిళలు రాయడం అక్కడ ఏంటి సీసీ కెమెరాలు ప్లస్ ఏదో బాత్రూమ్ ఏదో ఇష్యూస్ అని చెప్పారు. మరి అదే పురుష అభ్యర్థులు రాసినప్పుడు వాళ్ళకి అవసరం లేదు కదా. ఇదంతా కేవలం వాళ్ళని అక్కడ ఎలకేట్, ఆ సెంటర్లోనే వాళ్ళని ఎలకేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. యూపీఎస్సీ అయితే కోటి ఉమెన్స్ కాలేజ్లో మేల్ ఫీమేల్ అలో చేస్తారు కదా. చేస్తారు. యూపీఎస్సీ అదే కోటి ఉమెన్స్ కాలేజ్లో వెరీ ఆఫ్టర్ నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్లో అందరికి వేశారు, ఓన్లీ ఫీమేల్ కాదు. మళ్ళీ సేమ్ అంతకంటే ముందు మాది అయితే గ్రూప్ 1 మెయిన్స్ జరగడం కంటే ముందు యూపీఎస్సీ మెయిన్స్ జరిగింది. అందులో కూడా ఇద్దరికి వేశారు, మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ అక్కడ ఎగ్జామ్ రాశారు. కేవలం టీఎస్పీఎస్సీనే అక్కడ మహిళా అభ్యర్థులు కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని మీద అడిగితే సమాధానం చెప్పలేదు. నెక్స్ట్ పేపర్ ఎవాల్యుయేటర్కి సంబంధించిన డేటా పూర్తిగా ఇవ్వలేదు. రిజల్ట్ ప్రకటించిన తర్వాతకి ఏదైతే ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఏపీపీఎస్సీ ఇచ్చింది అది ఇవ్వలేదు. అది అడిగినా కూడా ఇవ్వలేదు. మీడియం కావాలి మాకు, సబ్జెక్ట్ వైజ్ మార్క్ కావాలి అన్నా కూడా టీజీపీఎస్సీ ఎలాంటి వెబ్ నోట్ అనేది ఇవ్వడం లేదు. మళ్ళీ మేము కోర్టు ప్రతిసారి ఏమవుతుందంటే 2022 నుంచి 2025 ఇప్పటికీ స్టిల్ మేము కోర్టులో ఎగ్జామ్ జరుగుతుంది. మొత్తం రెస్పాన్సిబుల్ బాధ్యత టీజీపీఎస్సీ వ్యవహరించాల్సింది పోయి పూర్తిగా మాకు కోర్టు డైరెక్షన్లో జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ టీజీపీఎస్సీ నిన్న కోర్టులో చెప్పిన వాదన ఏంటంటే ఒక 10 క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు సార్. ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఫైనల్ మెయిన్స్ రాసిన వాళ్ళ మెయిన్స్ రిజల్ట్ ఇచ్చిన దాంట్లో 21,085 మంది రిజల్ట్ ఇచ్చారని చెప్పారు. 10 క్యాండిడేట్స్ ఎక్స్ట్రా అని చెప్పారు.
వాళ్ళ బయోమెట్రిక్ ఇష్యూ ఏంటంటే 10 అవర్స్ పడుతుంది ఒక బయోమెట్రిక్ అవ్వాలంటే చెప్పారు 10 అవర్స్. అయితే అది అంతకంటే ముందు ప్రిలిమ్స్ జరిగినప్పుడు 3 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ అయ్యారు సార్. వాళ్ళకి కావాల్సిన బయోమెట్రిక్ ఇష్యూ లేనప్పుడు కేవలం ఈ మెయిన్స్లోనే ఎందుకు జరిగింది? దాని తర్వాతకి సేమ్ 3 లక్షల మంది గ్రూప్ 2, 3 లక్షల మంది గ్రూప్ 3 రాశారు. వాళ్ళకి ఎలాంటి బయోమెట్రిక్ ఇష్యూ జరగలేదు. అయితే ఈ బయోమెట్రిక్ ఇష్యూ జరిగిందని చెప్పి టీజీపీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేయలేదు, ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు రిలీజ్ చేయలేదు. మనం ఏదైతే పెన్షన్ తీసుకుంటామో, పీడిఎస్ బియ్యం రేషన్ షాప్లో తీసుకుంటామో, అక్కడ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బయోమెట్రిక్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అంత ప్రతిష్టాత్మకమైన మన తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన పరీక్ష నిర్వహించాల్సిన టీజీపీఎస్సీ ఇలాంటి పూర్తిగా నిర్లక్ష్యపూరిత ధోరణితో వ్యవహరిస్తుంది. ఈ 10 క్యాండిడేట్స్ ఎవరైనా అడిగితే టీజీపీఎస్సీ ఏంటి జస్ట్ ఒక నిర్లక్ష్యపూరిత సమాధానంతో దీన్ని దాటివేసింది. ఇది పూర్తిగా ఏంది కోర్టు మీద వదిలేసింది. ఆ తర్వాతకి మార్క్స్ చూస్తే మనము ఈ టాప్ ఏదైతే సర్వీస్ రావాల్సిన స్కోర్ ఉంటుందో అది మళ్ళీ రిపీట్ అవ్వలేదు. 500 ఒకరికే వస్తుంది, 532 ఒకరికే వస్తుంది, 510 ఒకరికే వస్తుంది, 520 ఇట్లా సేమ్ ఏదైతే సర్వీస్ రావాల్సిన స్కోర్ ఉంటుందో వాళ్ళకి జస్ట్ 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది, ఒకరి క్యాండిడేట్కే వస్తుంది. సర్వీస్ రాని స్కోర్ ఏదైతే ఉందో ఓపెన్ క్యాండిడేట్ తీసుకుంటే 465 నుంచి ఒక 10 క్యాండిడేట్స్కి ఉంటాయి, 20 క్యాండిడేట్స్కి ఉంటాయి. సర్వీస్ రాని స్కోర్ 440 ఇట్లా 10 క్యాండిడేట్స్కి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ క్యాండిడేట్స్ ఉంటారు, ఒక కమ్యూనిటీ తీసుకుందాము, వాళ్ళు మళ్ళీ ఓపెన్లో రాకుండా వాళ్ళని సేమ్ కమ్యూనిటీలో సెట్ చేశారు. ఇది పూర్తిగా ఏంటంటే ఒక అల్గారిథం ఫాలో అయ్యారు. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి పేపర్ ఎవాల్యుయేషన్ మేము ఖచ్చితంగా దీన్ని వాదిస్తున్నది ఏంటంటే పేపర్ ఎవాల్యుయేషన్ మీరు చేయలేదు, ఇది మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ పూర్తిగా 6 పేపర్లలో గ్రూప్ 1 మెయిన్స్ ఏంటంటే 6 పేపర్లు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మొత్తం 7 పేపర్లు, 7 పేపర్లలో మొత్తం అన్ని పేపర్లో జనరల్ ఎస్సే తెలంగాణ మూవ్మెంట్ ఈ మొత్తం గ్రూప్ 1 పరీక్షకి ఒక హార్ట్ లాంటిది, ఒక గుండె లాంటిది. తెలంగాణ ఉద్యమ చరిత్ర పూర్తిగా తెలంగాణ విద్యార్థులకి 100% అవగాహన ఉంటుంది. మనం చూస్తే మనకు అవగాహన వచ్చేస్తుంది, రాయగలుగుతాం. ప్రతి దాంట్లో ఇక్కడ ఏం చేశారంటే ఏదైతే ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్కి కనిపించిన తెలంగాణ ఉద్యమము, ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్కి చూడాల్సిన అంటే ఆయనకు అర్థమైన ఉద్యమము తెలుగు మీడియం క్యాండిడేట్కి అర్థం కాలేదు. ఇదే సేమ్ టైంలో ఉర్దూ మీడియం క్యాండిడేట్ కూడా తెలంగాణ ఉద్యమం అర్థమైంది, ఆయన రాసిండు కానీ మేము రాయలేకపోయినాం. ఇది టీజీపీఎస్సీ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్లో మాకు ఇచ్చిన ఫలితము. దీనివల్ల ఏమవుతుందనంటే ఒక జనరేషన్ పూర్తిగా ఆగిపోయిందండి. 2011లో గ్రూప్ 1 అనేది ఏదైతే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినప్పుడు అది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి 2016లో మళ్ళీ రీ ఎగ్జామ్ అని చెప్పింది. సేమ్ ఇష్యూ మళ్ళీ జరగబోతుంది. కోర్టు ఇక్కడ ఏంటిది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కోర్టు మేము చెప్పినట్టు నడుచుకుంటాయి, కోర్టులు మా చేతిలో ఉంటాయి, మానిపులేషన్స్ మేము చేయగలుగుతాం అనుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే జస్టిస్ విల్ అండి, న్యాయం అనేది గెలుస్తుంది. ఇది మాకు పూర్తిగా న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది. ఒకవేళ హైకోర్టులో కనుక మాకు అన్యాయం జరిగినా కూడా మేము సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి మేము న్యాయం పొందేంత వరకు ఖచ్చితంగా పోరాడతామని మీకు తెలియజేస్తున్నాండి. థ్యాంక్ యూ అండి.